ఒక ఊరిలో పార్వతమ్మ అనే ఆమె నివసిస్తుంది. ఆమె వద్దనే తన మనుమడు, మనుమరాలు ఉంటున్నారు. వారికి మంచి బుద్ధులు నేర్పాలని ఆమె ఆరాటం. మనవరాలు ఎప్పుడూ చిరునవ్వుతో అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తుంది. అందరికీ తనకు చేతనైనంత వరకు సహాయపడుతూ ఉంటుంది. మనుమడు పూర్తిగా అందుకు వ్యతిరేకం. అందర్నీ అసహ్యించుకుంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు. ఎవ్వర్నీ పలకరించేవాడు కాదు. మనవడి ప్రవర్తనకు పార్వతమ్మ బాధపడుతూ ఉండేది. ఒకరోజు మనవడికి అందరిపట్ల ప్రేమతో ఉండమని, అప్పుడు జీవితం సుఖమయం అవుతుందని చెప్పింది. ఆ మాటలు అయిష్టంగానే విని నిద్రలోకి జారుకున్నాడు మనవడు. అతనికి నిద్రలో ఒక కల వచ్చింది. తాను తన చెల్లెలు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. ఇదిగో ఇదే జీవితం అనే దారి. ఈ దారిలో మీరు కొంత దూరం ప్రయాణం చేసి తిరిగి అదే దారిలో వస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంక బయలుదేరండి అన్నది పార్వతమ్మ. ఇద్దరూ బయలుదేరారు. చెల్లెలు దారిలో కనబడిన వారందర్నీ పలకరిస్తూ నవ్వుతూ తన దారిలో నడుస్తుంది. ఆమె నడిచిన దారి పూలబాటగా మారుతుంది. అన్న కోపంతో చిర్రుబుర్రులాడుతూ ఎవరైనా పలకరించినా వారిని అసహ్యించుకుంటూ తన దారిలో నడుస్తూ వెళ్తున్నాడు. అతను నడిచిన దారి రాళ్ళూ ముళ్ళతో నిండి పోయింది. సగం దూరం వెళ్ళారు అన్నా చెల్లెలు. తిరుగు ప్రయాణం మొదలయింది. చెల్లెలు పూలబాట మీదుగా హాయిగా నడిచి వెళ్తుంది. తాను రాళ్ళూ ముళ్ళూ దారిలో నడవలేకపోతున్నాడు. వెంటనే మెలకువ వచ్చింది. అంతే, ఆనాటి నుండి మనవల్లో గొప్ప మార్పు వచ్చింది.